యేసుప్రభు ఎక్కడైనా బలవంతం చేసాడా? మీరు ఎప్పుడు అప్పు చేసి ఏమి వెయ్యొద్దు దయచేసి. మీరు ఆర్థికంగా కష్టంగా ఉన్నారనుకోండి, మందిరానికి రండి, బల్లో పాల్గొనండి, మధ్యాహ్నం భోజనం చేయండి, కానుక వెయ్యొద్దు, ఏం పర్వాలేదు, ఏం పర్లేదు. అప్పు చేసి దేవునికి ఏమి ఇవ్వద్దు. నెంబర్ 1. దేవునికి ఎలా ఇవ్వకూడదో చెప్తున్నాను. నెంబర్ 1, అప్పు చేసి ఇవ్వద్దు. రెండవది, బలవంతంగా ఏది చెయ్యొద్దు, ఇష్టపూర్వకంగానే చెయ్యండి. మూడవది, పోటీగా ఏమీ చేయదు. వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు కాబట్టి నేను 2000 అంటే ఒకవేళ తెలిస్తే వాళ్ళు ఇచ్చారని తెలిసి పోటీగా ఏం చేయొద్దు, ఎవరిది వాళ్ళదే. అప్పు చేసి ఇవ్వద్దు, బలవంతంగా ఇవ్వద్దు, పోటీగా ఏమి ఇవ్వద్దు. తర్వాత సనుక్కొని ఏమి ఇవ్వద్దు. ఇవన్నీ వాక్యానుసారమైనవి. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ అధ్యాయం చదివితే ఇవన్నీ మీకు వస్తాయి. సనుగుకుంటూ ఏమి ఇవ్వద్దు, సంతోషంగా ఇవ్వండి. రూపాయి ఇచ్చిన, 5 రూపాయలు మినిమం అనుకున్నాం కదా, 5 రూపాయలు ఇచ్చిన సంతోషంగా ఇవ్వండి చాలు. ఆయన చర్చికి వచ్చేది మీరు కానుకలు వేయాలని కాదు. ఈ మిగతా చర్చిల సంగతి నాకు తెలియదు. ఈ చర్చికి ఎందుకంటే వచ్చి వాక్యం నేర్చుకోండి బాగా. మీరు కానుక అయిపోయినా పర్లేదు.